హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు మాకు టిఫిన్కి అయితే పాస్తా చేస్తున్నాను. ఇది కూడా మనకి ఇంట్లోని వెజిటేబుల్స్ నాతో ఆనియన్, టమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి 4 వేస్తున్నాను ఇందులోని. సో ఇది మాకు మార్నింగ్ టిఫిన్కి ఇవాళ నేను చేస్తున్నాను. అంటే రెగ్యులర్గా ఇడ్లీ, దోశ ఇవన్నీ కామన్. సో ఏదైనా వెరైటీ చేంజ్గా కావాలంటే ఇది కూడా నేను బై 1 get 1లో తెచ్చుకుంటాను. దీని మామూలుగా వచ్చేసి ఇది 130 రూపీస్, ఇది 400 grams. సో ఇది బై 1 get 1 అనమాట. అంటే 2 packs నాకు 130 రూపీస్కి వచ్చాయి. ఇవి బయట జనరల్ స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఇందులో డిజైన్స్ కూడా ఉంటాయి. నేనైతే ఇవాళ ఇది ఎలా చేయాలో మీకు ఫస్ట్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వాటర్ బాయిలింగ్కి తీసుకుంటున్నాను. ఇది వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో ఏంటంటే కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం అంటే అది స్టిక్కీగా అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేయాలి. జస్ట్ ఒక 1 drop అనమాట. ఒక పక్క ఆయిల్ వేస్తాం కదా, ఇప్పుడు అందులోని మనం పాస్తా వేసేస్తాము. అంటే ఇది ఒక హాఫ్ బాయిల్ చేసుకోవాలి. విడిగా హాఫ్ బాయిల్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్తో పాటు మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది 400 grams. మాకు ఇది మార్నింగ్ మేము 5 members కాబట్టి మాకు ఇది సరిపోతుంది. మీరు అంతమంది ఉంటే మీకు క్వాంటిటీ బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇందులో వేసేస్తున్నాను. ఇది రెండో వైపు ఇది ఇప్పుడు బాయిల్ అవుతూ ఉంటుంది. ఒక పక్క కొంచెం కుక్ అవ్వాలి కదా, హాఫ్ కుక్. ఇప్పుడు రెండో వైపు ఏంటంటే మనం ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మూగుడు అయితే ఆల్రెడీ ఆన్ చేశాను. కొంచెం ఇందులో దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెమే ఆయిల్, ఎక్కువ ఆయిల్ కూడా దీనికి పట్టదు. కొంచెం ఆయిల్ చాలు. మనకి బయట అయితే తీసుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్స్ వేస్తారు. బట్ మనకి ఇంట్లో చేసుకున్నప్పుడు నేనైతే ఎక్కువగా 2-3 tablespoons కన్నా ఆయిల్ నేను ఎక్కువ యూజ్ చేయను. ఎందుకంటే అది మనకి ఎక్కువ ఆయిల్ కంటెంట్ కూడా మార్నింగే తినకూడదు కదా టిఫిన్స్లో వాటిల్లో. సో అందుకని ఇప్పుడు ఇది కొంచెం నేను హైలో పెట్టాను. ఇది కొంచెం ఆయిల్ వేడెక్కిందా లేదా అని మనం ఇలా పెడితే మనకి తెలిసిపోతుంది. సో మీకు కూడా ఏంటంటే ఇది కొంచెం చేంజ్గా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు టిఫిన్ కింద. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. అలా అని నేను ఎక్కువగా రెగ్యులర్గా రోజు ఇదే చేయను. వీక్లీ వన్స్ 15 daysకి ఒకసారి అలా చేస్తానన్నమాట. సో నేను మంత్లీ తీసుకున్నప్పుడు సామాన్లు వాటిల్లోనే ఒక 2-3 packs వేయించుకుంటాను. అవి మాకు ఒక 2-3 timesకి సరిపోయేలా చేస్తాను. ఇక ఇప్పుడు ఇది ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ఇందులోని. ఇప్పుడు పచ్చిమిరపకాయల్లోని ఆనియన్స్ కూడా వేయించేస్తున్నాను. ఆనియన్స్ కూడా మీకు నచ్చిన సైజులో తరుక్కోవచ్చు. చిన్నమైనా తరుక్కోవచ్చు, నిలువుగానైనా తరుక్కోవచ్చు. ఏదైనా అంత పెద్ద పర్టికులర్గా పర్వాలేదు. నేను ఇప్పుడైతే నిలువుగా తరిగాను. ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటా ఈ 3 అయితే నేను ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం లైట్ బ్రౌనిష్గా ఫ్రై అవ్వాలి, కొంచెం కుక్ అవ్వాలి. ఇది అయితే టిఫిన్కి పిల్లలు చాలా ఇష్టపడతారు. మీరు లంచ్ బాక్స్లో కూడా, డైలీ స్నాక్స్ బాక్స్లో కూడా, మీకు బ్రేక్ఫాస్ట్కి అయినా సరే, ఎప్పుడైనా మీరు బయటికి హడావిడిగా వెళ్ళాలన్నా ఇది మీకు ఎక్కువ టైం పట్టదు. ఇది విడిగా ఒకవైపు బాయిల్ చేసుకుంటారు, ఇది ఒకవైపు చేస్తారు కాబట్టి లాస్ట్లో 2 కలిపి మిక్స్ చేసేయడమే. టైం కూడా పెద్ద ఎక్కువ పట్టదు. ఒక 15 minutesలో అయిపోతుంది ఇది టిఫిన్ కూడా. రెడీగా మీరు ప్యాకెట్స్ తెచ్చుకుని ఆల్రెడీ ప్యాకెట్స్ ఇంట్లో ఉంటే కనుక మీరు రెడీగా చేసేసుకోవచ్చు త్వరగాను. ఇది ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగుతున్నాయి. ఇలా చూడండి, కొంచెం వేగుతున్నవి. లైట్ చిన్న బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే నేను క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను. క్యాప్సికము చిన్నగా తరుక్కోవాలి. ఎందుకంటే పెద్దవి మామూలుగా ఉడకవు, త్వరగా లేట్ అవుతుంది. లేదా మామూలుగా నిలువుగా అన్నీ ఒకే సైజులో కూడా తరిగేసుకోవచ్చు. ఇవి ఎక్కువ రొటీన్గా కాకుండా ఎప్పుడైనా చేంజ్గా టిఫిన్కి మనం మామూలుగా ఇడ్లీ, పూరి, దోశ, ఉప్మా ఇవన్నీ తింటాం కదా. వీటితో పాటు
ఇలాంటివి కూడా పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళు చేంజ్గా కూడా ఇదేంటంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా చేసి మనం పెట్టేయచ్చు, వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఇంకా ఇది కూడా పక్క బాయిల్ అవుతుంది. ఇంకా ఇది కూడా బాయిల్ అవుతుంది పక్క, ఇది కూడా కుక్ అవుతుంది. ఇది మనం ఆయిల్ వేసాం కదా, స్టిక్కీగా లేకుండా ఉంటుందన్నమాట ఆయిల్ వేయడం వల్ల. ఇప్పుడు ఇది కొంచెం లైట్గా వేగింది. ఇప్పుడు వేగింది కదా, ఇందులో నేను టమాటా కూడా వేసేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులోనే నేను టమాటా కూడా యాడ్ చేసేస్తున్నాను. అది గొంతు కొంచెం ప్రాబ్లం ఉంది నాకు, వింటర్ కదా, కొంచెం ఈ క్లైమేట్ అది నాకు పడదు. అందుకే వాయిస్ కూడా నేను కొంచెం అటు ఇటుగా ఉంటుందని మైక్ పెట్టుకొని చెప్తున్నాను. వీడియోస్ కూడా నావి చాలా మటుకు అందుకే ఈ మధ్య కొన్ని మ్యూజిక్తో చేస్తున్నాను, ఎందుకంటే వీడియోస్ మళ్ళీ లేట్ అయిపోతున్నాయి అనేసి. వాయిస్తో నాకు వింటర్ బేసిక్గా పడదు, మంచు అది క్లైమేట్. నేను హాట్ వాటర్ తాగుతాను, అన్నీ చేస్తాను, కానీ నాకు ఇలాగే ఉంటుంది. కొంచెం ఏమైనా అటు ఇటుగా ఉన్నా ఏమనుకోవద్దు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడైతే ఇగో ఇది ఇలా ఫ్రై అవుతుంది కదా, చూసారా కలర్ఫుల్గా ఉంది. వైట్, గ్రీన్, ఆరెంజ్ మన నేషనల్ ఫ్లాగ్ కలర్ వచ్చింది కదా, 3 కలిపితే. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది, ఒకసారి చూడండి. ఇక ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది నేను ఇందులోని వేసేస్తాను. వేసాక కొంచెం సాల్ట్, నేనైతే మ్యాగీ ప్యాకెట్స్ తోటి మనకి మసాలాలు ఇస్తారు కదా, మ్యాగీ ప్యాకెట్స్తో మసాలాలు అవి వేసుకుంటున్నాను. ఇవి తప్ప ఇంక నేను ఏవి యాడ్ చేయను. ఇంకా ఏమైనా కావాలంటే ఇందులో మనకి సోయా సాసు, చిల్లీ సాసు ఇంకా అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవి ఏమి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు నా స్టైల్లో నేను ఇది చేస్తున్నాను. ఎక్కువ రెగ్యులర్గా నేనైతే ఇలాగే చేస్తాను. ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇవి చూడండి హాఫ్ కుక్ అయిపోయి ఆల్రెడీ. అవి ఇప్పుడు ఇలా చేసుకోవడమే. ఇంక ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులోని కొంచెం సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు వాటర్ నాకు ఇక్కడ ఎక్కువ మిగలలేదు చూసారా, ఒకవేళ మీరు వాటర్ ఎక్కువ మీకు మిగిలేయి అనుకుంటే కనుక మీరు విడిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకొని ఇందులో వేసుకోండి, లేకపోతే పేస్ట్ లాగా అయిపోతుంది, బాగోదు. అందుకే వాటర్ కూడా ఏంటంటే మీరు దానికి జస్ట్ ములిగేలాగా తీసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఉడకబెట్టి అక్కర్లేదు. సో ఇది ఇప్పుడు ఫుల్గా హైలో పెట్టేసి దీనికి సరిపడా నేను సాల్ట్ వేసేస్తున్నాను. మీకు మ్యాగీ ఒకవేళ ఈ మ్యాజిక్ మసాలా ఇది లేకపోతే మీకు ఇంట్లోని విడిగా మ్యాజిక్ మసాలా ప్యాకెట్ కూడా దొరుకుతుంది. బయట విడిగా చిన్న 5 రూపీస్ కూడా ఉంటాయి, పెద్దది కూడా ఉంటుంది. ఆ రెండిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. పెద్ద దాంట్లో అయితే దగ్గర ఒక 15 ప్యాక్స్ ఎన్నో వస్తాయి అందులోని. సో అదైతే మీరు ఎప్పుడు కావస్తే అప్పుడు ఒక 2-3 మంత్స్ మీరు మీ వాడికని బట్టి కూడా మీరు అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని ఇది శుభ్రంగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ మసాలా అన్నది యాడ్ చేసేస్తే ఇంకా అయిపోయినట్టే, రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇదైతే ఫుల్గా కలిపేసాను. ఇది ఇప్పుడు బాయిల్ అయిపోయింది, కుక్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్లోని మనం మసాలా వేసేస్తున్నాను నేను. పాస్తా మసాలా కూడా విడిగా దొరుకుతుంది, విడిగా పాస్తా ఫ్లేవర్ మసాలా. బట్ మాకేంటంటే మ్యాగీ మసాలా, మాకు మ్యాగీకి పిల్లలకి తక్కువ కారం తింటారు కాబట్టి నేను మసాలా ప్యాకెట్స్ మ్యాగీతో వచ్చింది ఎక్కువ యూజ్ చేయను. సో అందుకే అవి దీనికి ఉంచి వీటికి యూజ్ చేస్తాను. విడిగా పాస్తా మసాలా కావాలంటే విడిగా పాస్తా మసాలా కూడా తీసుకొని మీరు వేయచ్చు. నాకు కొంచెం హెల్త్ అన్నది బాగాలేదు ఈ వింటర్ క్లైమేట్ వల్ల, కొంచెం ఏమనుకోకండి. డిస్టర్బెన్స్లు అవి వస్తే వాయిస్ అది కొంచెం పోయింది పూర్తిగా. ఇంకా కొంచెం స్టెప్సిల్స్ వేసుకొని హాట్ వాటర్ తాగవన్నీ చేస్తున్నాను. సో ఇప్పుడు మసాలా అయితే యాడ్ చేసాను ఇందులోని. ఇక మసాలా యాడ్ చేసాను. సో ఇక్కడ మొత్తం ఇప్పుడు కలిపేసుకోవడమే. చిన్నపిల్లలు అయితే మటుకు కంపల్సరీ ఇష్టపడతారు. ఇది మసాలా కూడా ఏంటంటే
ఎక్కువ మరీ వేయట్లేదు నేను, అందుకే సోయా సాస్ చిల్లీ సాస్ అవన్నీ నేను యాడ్ చేయను. ఎందుకంటే ఎక్కువ అన్నీ కలిపేస్తే మసాలా ఫ్లేవర్ ఇంకా ఉంటుందంతా అనేసి. సో ఇది ఇంకా అయితే అయిపోయింది. ఇక ఇది కూడా కుక్ అయిపోయింది. ఇంకా చూసారా ఇలా వచ్చింది, స్టిక్కీగా కూడా లేదు, మనకి ఇలా ఉంది, సపరేట్గానే ఉంది. సో ఇది ఒక 2 minutes అయిపోయింది. ఇంకో 2 minutes అలా ఉంచేస్తే కొంచెం డ్రై అయిపోయాక మనం వడ్డించేసుకోవచ్చు. మనం మొత్తం కలిపేసుకొని పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇక చూసారు కదా కలర్ఫుల్గా ఉంది, మనకి ప్రాపర్గా కుక్ అయింది, స్టిక్కీగా కూడా లేదు. ఇది స్టిక్కీగా ఉండాలని చెప్పాను కదా స్టార్టింగ్. బాయిల్ చేసినప్పుడు మనం కొంచెం అందులోనే ఒక 2-3 drops ఆయిల్ వేస్తే సరిపోతుంది. అంతేగాని ఎక్కువగా ఆయిల్స్ అవి వేసి డీప్గా వేయించేసి పిల్లలకి అలాంటివి ఎక్కువగా నేనైతే పెట్టను. ఇక ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఇది నా స్టైల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. కావాలంటే ఇందులో సోయా సాస్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు. అవి అయితే ఇంకా బాగుంటుంది. అంటే ఈవినింగ్ నేను ఎప్పుడైనా వేస్తాను, రెగ్యులర్గా వేయను కానీ ఎప్పుడైనా వేస్తాను. యూజువల్గా నేను సాసెస్ అంత వాడను ఇంట్లోని, క్యాజువల్గా నేను నార్మల్గా చేసేస్తాను. సో ఇది ఫైనల్గా అయితే పాస్తా అయితే రెడీ అయిపోయింది. సో పాస్తా అయితే నా స్టైల్లో నేను చేశాను. నేను టిఫిన్కి కూడా అప్పుడప్పుడు పిల్లలకి మనం చేంజ్గా పెట్టాలి, అన్నీ ఎప్పుడు రెగ్యులర్గా పెట్టేవి అయితే పిల్లలు కూడా ఇష్టపడరు తినడానికి. సో ఈ స్టైల్లో రెసిపీ కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హారం సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.